అందరికీ నమస్తే అండి. బహుశా సినిమా అంటే ఒక పిచ్చి, సినిమా అంటే ఒక ఎమోషన్. ఎంతగా అంటే అది అన్ని రకాల పిచ్చుల్లో కూడా ఈ సినిమా పిచ్చి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దీనికి కులము, మతము లేదంటే వర్గము అది కూడా తేడా ఉండదు, వయసు కూడా తేడా ఉండదు. చిన్నపిల్లలకు కూడా సినిమా అంటే పిచ్చి. సో ఈ పిచ్చితోనే సినిమా వ్యాపారం వందల కోట్లు, వేల కోట్లకు పరిగెత్తింది. ఒకప్పుడు హీరోల రెమ్యూనరేషను 10 కోట్లు తీసుకుంటే ఎక్కువ అంటే ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్ 250 కోట్లకు పైగా ఉంది. ఒకప్పుడు సినిమా బడ్జెట్ 20 కోట్లు, 25 కోట్లు బడ్జెట్ పెడితే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ అవలేలగా 300 కోట్లు, 400 కోట్లు బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఒకప్పుడు సినిమా టికెట్ కొనడానికి 70 రూపాయలు, 100 రూపాయలు ఉంటే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు 500 రూపాయలు పెట్టి కూడా చూసేస్తున్నారు. అదంతా కూడా సినిమా పిచ్చి అనమాట. అందులోకి మన తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ పిచ్చి ఒక ప్రాణం తీసింది. హైదరాబాద్లోని సంజయ్ థియేటర్లో, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అక్కడ థియేటర్స్ అన్నీ కూడా ఫేమస్. అక్కడికి సినీ రంగంలో ప్రముఖులు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు. సో మొన్న పుష్ప 2 ప్రీమియర్ షోకి 4వ తేదీ నైట్ అక్కడ ప్రీమియర్ షో పడింది. సాయంత్రం 8 గంటల తర్వాత. ఆ టైంకి అక్కడ అల్లు అర్జున్ విత్ సినిమా యూనిట్ అక్కడికి వచ్చారు, ఆ షో చూడడానికి వచ్చారు. అదే సమయానికి అక్కడ దిల్సుఖ్ నగర్కి చెందిన భాస్కర్ అండ్ రేవతి గారు, ఆ దంపతులు వాళ్ళిద్దరు పిల్లలతో బాబుని పాపని తీసుకుని కూడా సినిమా చూద్దామని వచ్చారు. ఈ సినిమాకి రేట్లు కూడా ఎక్కువే. వాళ్ళు టికెట్ కూడా 1200 రూపాయలు పెట్టి కొన్నారనమాట. అంత రేటు పెట్టి సినిమా చూద్దామని వచ్చారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి 8 ఏళ్ళు, వాళ్ళ అబ్బాయి తేజ్, అతని పేరు అల్లు అర్జున్కి వీరాభిమాని. అల్లు అర్జున్ అంటే వీరాభిమాని మీన్స్ పిచ్చోడు అనమాట. ఎందుకంటే అతన్ని లోకల్లో అందరూ పుష్ప అని పిలుస్తారంట, అతను అల్లు అర్జున్ లాగా డ్యాన్స్ చేస్తాడంట, అల్లు అర్జున్ ఇమిటేట్ చేస్తాడంట. సో అంతగా ప్రభావం చూపిస్తుంది సినిమా అనేది, పిల్లల ఈ వయసుకి సంబంధం లేకుండా. సో వాళ్ళు ఆ పేరెంట్స్ ఆ పిల్లల్నిద్దరిని తీసుకొని సినిమాకి వచ్చారు. అదే టైంకి అల్లు అర్జున్ అండ్ ఆ సినిమా యూనిట్ అందరూ సినిమా చూడడానికి వచ్చారు. అల్లు అర్జున్ ఏమో ఓపెన్ వెహికల్ ఎక్కి మొత్తం అందరికీ అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకొని అక్కడికి ఒక గంట ముందే సమాచారం వచ్చింది. తెలుసుకొని పోలీసులు కూడా కాస్త అందుబాటులో ఉన్నంత మేరకు వచ్చారు, అలర్ట్ అయ్యారు. ఆడియన్స్ సినిమా థియేటర్ లోపల ఉన్న వాళ్ళే కాకుండా బయట టికెట్ల కోసం ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే అదొక జంక్షన్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళారు, థియేటర్ దగ్గరికి వెళ్ళారు. దీంతో బీభత్సమైన తొక్కిసలాట, అనుకోకుండా ఊహించకుండా ఒక పెద్ద తొక్కిసలాట జరిగి అందులో భర్త భాస్కర్ అండ్ ఆ పాప ఒకవైపు ఉండిపోయారు, రేవతి అండ్ బాబు మరోవైపు ఉండిపోయారు. వీళ్ళ వైపు ఉన్నవైపు వీళ్ళు ఎటువైపు అయితే ఉన్నారో, ఈ రేవతి అండ్ బాబు ఎటువైపు అయితే ఉన్నారో అటువైపు క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో తోపులాట జరగడంతో వీళ్ళిద్దరిని కింద పడేసి తోసేశారు. అందులో రేవతి అక్కడికక్కడే చనిపోయారు. ఆ బాబు కుర్రోడు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్. దీనిలో తప్పు ఎవరిది? హీరోదా, సినిమా యూనిట్దా, థియేటర్ యాజమాన్యందా, ప్రభుత్వానిదా, పోలీసులదా? ఎవరిది తప్పు? తప్పు ఎవరిదైనా అక్కడ పోయింది ఒక ప్రాణం. మరొకడు కొన ఊపిరితో ఉన్నాడు, పాపం వీరాభిమాని. దీనికి అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారు. కొంచెం లేట్ అయినా సరే ఆయన రెస్పాండ్ అయ్యి 25 లక్షలు నేను ఆ కుటుంబానికి సాయం చేస్తున్నాను, అలాగే ఆ పిల్లవాడి భవిష్యత్తు కూడా, ఆ పిల్లల భవిష్యత్తు కూడా నేను చూసుకుంటాను, సాధ్యమైనంత వరకు అండగా ఉంటాను అని ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. నిన్నే తెలంగాణ ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డి గారు స్పందించి ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో ఇక మీదట బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము ఏ సినిమాకి కూడా అని చెప్పారు. సో అంటే ఇక్కడ మనం కొంచెం ఈ ఇష్యూ మొత్తాన్ని పరిశీలిస్తే ఓకే, వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు కాక, ఒక అంత స్థాయి ఉన్న హీరో, అంత హైప్ ఉన్న హీరో ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి బ్యారికేడ్లు లాంటివి లేకుండా ఎలా వస్తాడు థియేటర్కి? అది సహజమే కావచ్చు, కామనే కావచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర థియేటర్లకి హీరోలు వెళ్ళడం సహజమే, కామనే, ఇదేమి కొత్త విషయం కాదు. కానీ ముందస్తు సమాచారం ఉండాలి ఖచ్చితంగా. అందులోకి ఇటువంటి సినిమా, ఇంత ఓవర్ హైప్ ఉన్న సినిమా, అదేమో ప్రీమియర్ షో, బెనిఫిట్ షో. మొదటి రోజో రెండో రోజో సినిమా పడిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత రావడం వేరు, సినిమా పడకముందు ఓవర్ హైప్ ఉన్నప్పుడు రావడం వేరు. ముందస్తు సమాచారం లేకుండా, బారికేడ్లు లేకుండా, పోలీస్ సెక్యూరిటీ లేకుండా అక్కడ రావడం ఒకటో తప్పు. థియేటర్కి అట్లీస్ట్ ఒక మార్నింగ్ అయినా సమాచారం ఉండాల్సింది థియేటర్కి. ఉంటే వాళ్ళైనా ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. ఇక్కడ
ఒకటి వాళ్ళు ప్లానింగ్ ఫెయిల్యూరు, కోఆర్డినేషన్ ఫెయిల్యూరు. వాళ్ళు ఏదో ఒక హైప్ క్రియేట్ చేద్దామని జనంలోకి వెళ్తే అదొక హైప్ వస్తుంది కదా, అదొక మీడియాలో అదొక పెద్ద ట్రెండింగ్ వైరల్గా మారుద్ది కదా. సో అలా అనుకొని వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అది అనుకోకుండా ఇలా జరిగింది. సో ఇక్కడ బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వడం, దానికి భారీగా రేట్లు వసూలు చేయడం ఫస్ట్ తప్పు. బెనిఫిట్ షోలకు ఖచ్చితంగా వేరే అమ్మాయిలు వస్తారు, వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈయన కూడా ఫ్యామిలీతో వెళ్ళాడు, అనుకోకుండా ఫ్యామిలీతో చిన్న చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళాడు. మామూలుగా అయితే బెనిఫిట్ షోలకి లేడీస్ని పిల్లల్ని తీసుకెళ్ళడానికి భయపడతారు చాలామంది. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, ప్లస్ అరుస్తారు, కేకలు పెడతారు, సినిమా డైలాగులు వినపడినెవరు చూడనివ్వరు అనుకుని బెనిఫిట్ షోలకి చాలామంది ఫ్యామిలీని తీసుకువెళ్ళడానికి వెనకడుగు వేస్తారు. తర్వాత రోజు మొదటి రోజు వెళ్దాంలే, తర్వాత వెళ్దాంలే అనుకుంటారు. కానీ ఇక్కడ మరి భాస్కర్ గారు ఇంకా ఆయనకేం చెప్తాం, సినిమా వీరాభిమానులు వాళ్ళు, హీరోకి వీరాభిమానులు, అంతకుమించి ఇంకేం చెప్పలేం. సో ఇక్కడ అందరిది తప్పు ఉంది, ఎవరిది తప్పు లేదని లేదు. అంతంత రేటు పెట్టి బెనిఫిట్ షోలు పెట్టి దానికి హీరోని ఎలో చేసి హీరో రావడానికి ముందే సమాచారం ఇవ్వకుండా, అక్కడ పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్గా లేకుండా, వీళ్ళు కూడా ఫ్యామిలీతో వెళ్ళి మొత్తం వ్యవస్థ మొత్తం అక్కడ ఒక సర్కిల్ ఉంటే పలానా డాట్ తప్పు చేసింది, పలానా డాట్ తప్పు చేసింది అని పలానోళ్ళని పాయింట్అవుట్ చేయడానికి లేదు. అందరిది తప్పు ఉంది, అందరిది వైఫల్యం ఉంది. సో చివరికి ఒక ప్రాణం పోయింది. సో ఇక మీదట అలర్ట్గా ఉంటారు. ఎన్నాళ్ళు అలర్ట్గా ఉంటారు, ఎన్నాళ్ళు ఈ సీరియస్నెస్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఇన్సిడెంట్ని మర్చిపోతారు, 6 నెలల తర్వాత ఇన్సిడెంట్ని ఖచ్చితంగా మర్చిపోతారు. ఆ ఫ్యామిలీకి మాత్రమే జీవితాంతం, ఈ తరం మొత్తం ఆ బాధ ఉండిపోద్ది. ఆ బాధిత ఫ్యామిలీకి మాత్రమే. మేబీ ఇంకొక 3 నెలలు అయితే థియేటర్ యాజమాన్యం మర్చిపోవచ్చు, ఇంకొక 6 నెలలు అయితే సినిమా యూనిట్ మొత్తం వీళ్ళందరూ మర్చిపోవచ్చు, పోలీసులు కూడా నెల రోజుల తర్వాత మర్చిపోవచ్చు కాక. కానీ ఆ ఫ్యామిలీ, బాధిత ఫ్యామిలీ ఒక తరం మొత్తం బాధపడుతుంది అన్నమాట. సో ఇక్కడ అలర్ట్గా ఉండాల్సింది, సినిమా పిచ్చి ఉండడం తప్పు కాదు, సినిమా పిచ్చి ఉండొచ్చు, కానీ ఆ పిచ్చిని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంటు. హీరోలు వస్తున్నప్పుడు ముందస్తు సమాచారం తీసుకోవడం కానీ, వాళ్ళని పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం కానీ మరో ఇంపార్టెంటు. అందులోకి అల్లు అర్జున్ లాంటి, అంటే ఈ టైర్ 1 హీరోలు, భారీగా క్రేజ్ ఉన్న హీరోలు, కొంచెం వాళ్ళకి ఆల్రెడీ హైప్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ ఇమేజ్ ఉంది, క్రేజ్ ఉంది. వాళ్ళు హైప్ కోసమో లేదంటే ఇమేజ్ కోసమో, క్రేజ్ కోసమో, ఓవర్ బిల్డప్ కోసమో, మరింత చర్చనీయాంశం అవ్వడం కోసమో, ఫోకస్ కోసమో ఇలా వెళ్ళడం అయితే మరీ తప్పు అనమాట. సో ఇటువంటి మళ్ళీ పునరావృతం అవ్వకూడదు అంటే ఈ ఓవర్ బిల్డప్లు, ఓవర్ యాక్షన్లు మానేయాలి. అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అయిపోయిన తర్వాత 25 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా సరే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు. సో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అప్డేటు నేను దీనికి ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఈ సినిమా ఓవరాల్గా 2 డేస్లో ఎంత కలెక్ట్ చేసింది, ఆదివారం నాటికి ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది. మేబీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చాలా 4-5 వీడియోస్ చేశాను. మొదటి రోజు 250 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని నేను గతంలోనే చెప్పాను, అది కూడా జరిగింది. సో మొదటి రోజు సినిమా, అంటే మొదటి 2 రోజులు సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 3వ రోజు 4వ రోజు ఎలా ఉండబోతున్నాయి, ఓవరాల్గా ఎంత రికవరీ అయింది అనేది నేను ఒక వీడియో చేశాను, దీనికి ముందు వీడియో, దానిలో చూడండి.